బెజవాడకి చంద్రబాబు హయాంలో కొత్త వరం వచ్చింది. ఇంతకు ముందు ఉన్నటువంటిది ఏంటంటే రాజశేఖర రెడ్డి హయాంలో ఇన్నర్ రింగ్ రోడ్డు వేస్తే ఆ ఇన్నర్ రింగ్ రోడ్డు ఎండింగ్ రామవరప్పాడు దగ్గర ఫ్లైఓవర్ పూర్తి కాకపోతే అప్పట్లో మసీదుకి సంబంధించి ఒక ఇష్యూ వస్తే వల్లభనేని వంశీ, కేసినేని నాని వీళ్ళందరూ గట్టిగా ప్రయత్నించి అది పూర్తి చేయించడంతో ఇవాళ గొల్లపూడి నుంచి నేరుగా రామవరప్పాడికి వెళ్ళేటటువంటిది పూర్తయిందంటే బాబు గారి వచ్చిన తర్వాతనే సాధ్యమైంది. అప్పట్లో కాంగ్రెస్ హయాంలో దాదాపు 1.5-2 ఏళ్ల పాటు వాళ్ళ వల్ల గాల. నెంబర్ 1 అది బాబు గారి వల్లనే సాధ్యమైంది కంప్లీషన్. లేకపోతే నెంబర్ 2 వచ్చేటప్పటికి బాబు గారు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి సందర్భంలోనే ఈట్ స్ట్రీట్స్ అని పెట్టారు. సత్యనారాయణపురము, అలాగే ఇందిరాగాంధీ స్టేడియము, మన బెంచ్ సర్కిల్ ఇట్లాంటి చోట్లన రాత్రిపూట్ల 12-1 గంట తర్వాత అంటే హైదరాబాద్లో నైట్ లైఫ్ ఉంటుంది, బెజవాడ వాళ్ళకి నైట్ లైఫ్ కావాలన్నటువంటి ఉద్దేశంతో ఈట్ స్ట్రీట్స్ ఈ 3 చోట్ల పెట్టుకొచ్చారు. ఇప్పటికి కూడా ఆ ఈట్ స్ట్రీట్స్ చక్కగా జనాలు విపరీతంగా వస్తుంటారు. రాత్రిపూట్ల నైట్ లైఫ్ అనేది బిగిన్ అయిందని చెప్పుకోవాలా. తర్వాత ఇప్పుడు వచ్చేటప్పటికి విజయవాడలో అర్ధరాత్రి 12 వరకు రెస్టారెంట్లు, హోటళ్ళు తెరిచేందుకు అనుమతి ఇచ్చారు చంద్రబాబు. ఏదైతే మొన్ననే వ్యాపారస్తులందరూ కలిసి అడగటం, హోటళ్ళ సంఘాల వాళ్ళు విజ్ఞప్తి చేయడం, అర్ధరాత్రి వరకు హోటళ్ళు తెరిచేందుకు మాకు అవకాశం ఇవ్వని చెప్పేసి ఓకే చేశారు. దీంతో హోటళ్ళ సంఘాలు ఇప్పుడు చంద్రబాబు గారిని ప్రశంసిస్తున్నాయి.